మీరేం అధైర్యపడొద్దు, మేమే ధాన్యం కొంటాం, క్షణాల్లో డబ్బులు మీ ఖాతాల్లో వేసేస్తాం. ప్రతి సీజన్లో చెప్పినట్లుగానే ఈ రబీ సీజన్లోనూ అవే కబుర్లు చెప్పారు సర్కారు పెద్దలు. అయితే ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అస్సలు పొంతన కుదరటం లేదు. కోతలు పూర్తయి రోజులు గడుస్తున్నప్పటికీ ధాన్యం గింజలు మిల్లులకు చేరడం లేదు. కనీసం గోని సంచులు ఇచ్చే నాథుడు కూడా లేడు. ఇలాంటి సమయంలో ప్రకృతి కూడా అన్నదాతలపై కనికరం చూపటం లేదు. పంట అమ్ముకుందామని ఎదురుచూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లేసింది. అకాల వర్షాల కారణంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై సాక్షి టీవీ కథనం. అన్నదాతలపై కూటమి సర్కార్తో పాటు ప్రకృతి కూడా పగబట్టింది. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో మోంతా తుఫాను రైతులను నిండా ముంచేసింది. దీంతో రబీపైనే రైతన్నలు ఆశలు పెట్టుకున్నారు. నానా అవస్థలు పడి పంటను పండించి కోతలు కూడా పూర్తి చేసి ధాన్యాన్ని కల్లాలకు చేర్చారు. అయితే మళ్లీ అవే కష్టాలు రైతుల్ని వెంటాడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది రబీలో 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 135 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభమైనట్లు ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. కట్ చేస్తే నేటికి 60% కేంద్రాల్లో మాత్రమే అరకొరా కొనుగోలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా చాలా చోట్ల కల్లాల్లోని ధాన్యం తడిచిపోయింది. కొన్ని చోట్ల పరదాలు కప్పి ఉన్నప్పటికీ అడుగున ఉన్న ధాన్యంలో తేమ వచ్చింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చేతికొచ్చిన పంట కళ్ళల్లోకి వచ్చేసరికి తడిచిపోయి ఆగమైపోయినాయి. మరి ఇంకా ఎలా? లారీలు రావట్లేదు ఎత్తడానికి, బస్తాలు లేవు. రాత్రి రైతులందరూ ఇబ్బంది పడ్డారు కదా. మరి తడిసిన మాలు ఇట్లా ఆర తీసుకోవాలంటే ఇబ్బంది కదా. కూలీలు డబల్ కూలీలు పడుతున్నారు కదా. ఇదంతా తడిసిపోయింది కండి. తడవబట్టే ఇద్దరితో అయిపోయేది 10 మంది ఇవాళ 10 రోజుల నుండి ఉండే కళ్ళాల మీదే ఉన్నాయి. తీరా నిన్న లారీలు వస్తాయి బస్తాలకి ఎత్తుదాం అనుకునేసరికి వర్షం వచ్చేసింది. మరి ఎలా జరుగుతుంది? రైతు ఎవళ్ళు రాలే. ఇట్లా తడిసిపోయి ఇట్లా ఆగమైపోతున్నా కూడా ఎవళ్ళు రావట్లే. రైతులు ఇలా ఇబ్బంది పడుతున్నారు. బస్తాలు రావట్లే టయానికి, లోళ్ళు ఎత్తడానికి ఎండలకి జనం తడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కోత కోసిన ధాన్యం కల్లాల్లోనే దర్శనమిస్తోంది. రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే వారికి సమాధానం చెప్పే నాథుడే కనిపించడం లేదు. గోనె సంచులు కూడా ఏర్పాటు చేయటం లేదు. ట్రాన్స్పోర్ట్ సంగతి ఇక సరే. దీంతో కల్లాల్లోని ధాన్యం రాసుల్ని ఏం చేయాలో రైతులకు పాలుపోవటం లేదు. కూటమి ప్రభుత్వ చర్యలతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు అకాల వర్షాలు గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయి. కల్లాల్లోని ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు కనీసం గోనె సంచులు కూడా ఇవ్వటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే 5 రోజులు అవుతుంది. వస్తున్నాం సూతనం యాతనం అంటున్నారు. ఇప్పుడు పొద్దుపూట ఇంకో గంటకి వస్తున్నారు అంటున్నారు, లేదా సాయంకాలం అంటున్నారు, పొద్దున అంటున్నారు. అట్లా జరుపుతూ ఉంటున్నారమ్మా. అది జరుగుతుంది. 4-5 రోజులు మట్టి ఇట్లాగే జరుగుతుంది. వాళ్ళు ఏదో వచ్చిన వాళ్ళు ఎవరు, చూసిన వాళ్ళు ఎవరు లేరు. అసలు రావడం కూడా రారు ఇక్కడికి. విజయవాడ శివారులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. జాయింట్ కలెక్టర్కు ఫోన్ చేసి రైతుల సమస్యలను వివరించారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు సివిల్ సప్లై కనీసం గోనె సంచులు కూడా ఇవ్వటం లేదని మండిపడ్డారు. రైతులకు రవాణా ఖర్చులు భారమవుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కొనుగోళ్లు ముమ్మరం చేయాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత నుంచి తప్పుకుని, ఆ బాధ్యత నుంచి పక్కకి వైదొలిగి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు పండించినటువంటి పంటని కళ్ళాల్లోంచి మిల్లర్లకి పంపించేటటువంటి సందర్భంలో గోను సంచుల కొరత ఉంది. మొత్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం కారణంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.